మిలాదున్ నబీ జరుపుకోవచ్చా లేదా అన్న విషయం తెలుసుకోవడం కంటే ముందుగా ఈ 3 విషయాలను తెలుసుకోండి. మొదటిది, మన ప్రవక్త గారు పుట్టిన ఊరు మక్కా, అలాగే మన ప్రవక్త గారు మరణించిన స్థలం మదీనా. ఈ 2 స్థలాలు కూడా మన ప్రవక్త గారికి ఎంతో ముఖ్యమైనవి. ఈ 2 స్థలాలు కూడా సౌదీ అరేబియా దేశంలో ఉన్నాయి. ఈ దేశంలో వారు మిలాదున్ నబీని అస్సలు జరుపుకోరు. అలాగే లాస్ట్ ఇయర్ మేము బాగా గమనించిన విషయం, మిలాదున్ నబీని ఒక పండుగలాగా కాదు కదా, చివరికి ఒక సెలవు దినంగా కూడా వారు పరిగణించలేదు. అంటే మన ప్రవక్త గారు నివసించిన స్థలంలోనే ఈ పండుగను జరుపుకోలేదు అంటే మనం జరుపుకోవడం అన్నది కరెక్ట్ అంటారా? రెండవది, మన ప్రవక్త గారు ఈ పండుగను జరుపుకున్నట్టు ఏ ప్రామాణిక హదీస్లో కూడా తెలియజేయలేదు. కాబట్టి మన ప్రవక్త గారు చెయ్యని పనిని మనం ఇస్లాంలో భాగం అని చేయటం ద్వారా అది పెద్ద తప్పు అవుతుంది. దీనికి శిక్ష కూడా ఉంటుంది. మూడవది, ముస్లింలకు అతి ముఖ్యమైన ప్రదేశం మస్జిద్ అల్ హరం. ఇలాంటి పవిత్ర ప్రదేశానికి ఇమాం అయినటువంటి షేక్ అబ్దుల్ రహమాన్ అల్ సుదైసి గారు మిలాదున్ నబీ పండుగ జరుపుకోవడం అన్నది సున్నత్లో భాగం కాదు అని తెలియజేశారు. ఇంత గొప్పవారు ఈ పండుగను సెలబ్రేట్ చేయకూడదు అని అంటున్నా కూడా ఈ పండుగను జరుపుకోవటం కరెక్ట్ అంటారా? ఒకసారి ఆలోచించండి.